Hello, everybody. Welcome back to the Competitive Minds Learn to Conquer. I hope all of you are doing really great. And మనం ఆల్రెడీ టార్గెట్ ఎస్బీఐ 2025 బ్యాచ్ని స్టార్ట్ చేసాము. ఆ క్లాసెస్ని మనం కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఆ క్లాసెస్లో కొంచెం చిన్న మోడిఫికేషన్ అనేది తీసుకొచ్చాను అనమాట. సో అందుకే కొంచెం డిలే అనేది అయ్యింది. సో దీంట్లో ఏంటంటే మనం జీరో టు హీరో ప్రాక్టీస్ ఇయర్ క్వశ్చన్స్ బ్యాచ్ని స్టార్ట్ చేసామన్నమాట. ఇట్ ఈస్ కంటిన్యూషన్ ఆఫ్ టార్గెట్ ఎస్బీఐ 2025 బ్యాచ్. సో దాంట్లో మనం ఆల్రెడీ ఒక 12 డేస్ క్లాసెస్ని కంప్లీట్ చేసేసాము. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఆ క్లాసెస్ని కూడా కంప్లీట్ చేయండి. సో ఈ పీవైక్యూ బ్యాచ్ ఏంటో నేను ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది మీకు ఇస్తాను. సో ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ ద డిస్క్రిప్షన్ అండ్ యా. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఏంటంటే ఇది కంప్లీట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనమాట. 100% ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ని నేను మీకు తీసుకొచ్చాను. సో దట్ మీ అందరికీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఎలాంటివి డౌట్స్ లేకుండా మీరు ఖచ్చితంగా దీన్ని ఫాలో అయితే ఎగ్జామ్స్ ప్రీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రెండు క్వాలిఫై అవుతారు అని చెప్తున్నాను. సో నెక్స్ట్ దీంట్లో ఈ క్వశ్చన్స్లో మీకు టైం మేనేజ్మెంట్ అనాలిసిస్ అనేది కూడా నేను నేర్పిస్తాను అనమాట. సో ఏ క్వశ్చన్కి ప్రిలిమ్స్ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, మెయిన్స్ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, డిఐకి ఎంత టైం ఇవ్వాలి, అలా ప్రతి క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఒకవేళ అదే నంబర్ సిరీస్కి ఎంత ఇవ్వాలి అనేది నేను మీకు లైవ్‌గా చెప్తాను. సో దట్ మీరు టైమ్ మేనేజ్‌మెంట్ అనేది కూడా నేర్చుకుంటారు ఈ ఛానల్ నుంచి. సో దట్ ఈస్ వన్ ఫెచింగ్ పాయింట్ అనమాట. ఇంకోటేంటంటే ఆల్ ఇన్ వన్ క్లాసెస్. దిస్ ఈస్ ద యూనిక్‌నెస్ ఆఫ్ దిస్ ఛానల్ ఏంటంటే మీరు ఆల్ ఇన్ వన్ క్లాసెస్ నేర్చుకుంటారు. సో దట్ రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ఒక 1 అవర్ మీరు టైమ్ స్పెండ్ చేస్తే మీకు ఈ 3 కాన్సెప్ట్స్‌ని కూడా మీరు నేర్చుకోగలరు. విచ్ ఈస్ వెరీ రేర్ ఇన్ యూట్యూబ్ హిస్టరీ. యూట్యూబ్‌లో ఒకే టీచర్ 3 క్లాసెస్‌ని చెప్పడం అనేది చాలా తక్కువ. అండ్ ఒకే క్లాస్‌లో ఒకే సెషన్‌లో ఈ 3 సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా నేను ఎగ్జామ్స్‌లో క్వెషన్స్‌ని డిజైన్ చేశాను. ఆల్రెడీ మనం ఇదే కాన్సెప్ట్‌ని లైక్ ఇదే ప్రొసీజర్‌ని పాత వీడియోస్‌లో కూడా ఫాలో అయ్యాము. రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్‌ని ఓకే ఇన్ వన్ గోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. సో ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ఆ మిగతా క్లాసెస్‌ని కూడా చూడండి. సో దట్ మీకు ఒక చిన్న ఐడియా అనేది ఉంటుంది. ఈ క్లాస్ అయిన తర్వాత మీరు ఆ క్లాసెస్ని కూడా చూడొచ్చు. అండ్ మనం ఇందులో ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రీ లెవెల్ అండ్ మెయిన్స్ లెవెల్ రెండు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా మనం సాల్వ్ చేస్తున్నాము. సో దట్ మీకు ఎక్కడ మెయిన్స్లో కూడా ప్రీలో కూడా ఎక్కడ ఎస్బీఐ ఆర్ ఎనీ ఎగ్జామ్కి మీరు కాంప్రమైజ్ అవ్వకుండా ఆ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్కి ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇలాంటి క్వశ్చన్స్ మీద మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అనేది వస్తది. అండ్ మీ సెలక్షన్ అయితే ఖచ్చితంగా జరుగుద్ది. సో ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్‌ని కూడా మీరు తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బోత్ ద లాంగ్వేజెస్ ఐయామ్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. సో ఇంగ్లీష్ యూ కెన్ హ్యావ్ సబ్‌టైటిల్స్ ఫర్ ద ఇంగ్లీష్. Those who don't know the Telugu language, you can use the subtitles tab so that you can understand the question in English. And Telugu అంటే మనకు చాలా మందికి తెలుగులో మీకు చాలా ఛానల్స్ ఉన్నాయి. బట్ తెలుగులో మీకు కంప్లీట్‌గా ప్రీ లెవెల్ అండ్ మెయిన్స్ లెవెల్ క్వెషన్స్, డిఐ పజిల్స్‌ని సాల్వ్ చేసి, ఈ 3 సబ్జెక్ట్స్‌ని డీల్ చేసే ఛానల్స్ అయితే చాలా తక్కువున్నాయి. మీకు నేను ఆ మొత్తం కాన్సెప్ట్‌ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుద్ది. సో దట్ మీకు ఎవరైతే ఆర్ఆర్‌బీ ఆర్ ఎస్‌బీఐ, ఐబీపీఎస్ ఏ ఎగ్జామ్స్‌కైనా ఆర్ ఇన్స్యూరెన్స్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ తెలుగులో ఎక్స్‌ప్లనేషన్ జరగడం వల్ల మీకు కొంచెం ఈజీగా అర్థమవుద్దనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇది కంప్లీట్ ఫౌండేషన్ బ్యాచ్. ఫౌండేషన్ బ్యాచ్ ఎందుకంటున్నాను అంటే మనం టైమ్ టేబుల్ కూడా ఇస్తున్నాము. ఆల్రెడీ మనం మన సిరీస్‌లో టైమ్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేశాము. సో ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ద టైమ్ టేబుల్ యాస్ వెల్. సో దట్ మీకు ఎవ్రీ డే వైస్ టైమ్ టేబుల్ ఉంటది. సో దట్ మీరు ఎవ్రీ డే మీరు ఎంత టైం దేనికి ఇవ్వాలి అనేది నేను మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకొకటేంటంటే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ క్లాస్‌లో నేను నాకు ఎంత స్కోర్ వచ్చిందో ఎస్‌బీఐ ప్రీ ఎగ్జామ్ 2020 5 మాక్ పేపర్‌లో నేను మీకు అనాలిసిస్ చేసి చూపించాను. ఏ విధంగా చేయాలి అండ్ టిప్స్ కూడా చెప్పాను. సో, టైమ్ టేబుల్ అండ్ టిప్స్ అండ్ సో ఇది కంప్లీట్‌గా ఫౌండేషన్ బ్యాచ్ అనమాట. ఎవరైతే జీరో నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది చాలా యూజ్‌ఫుల్ అవుద్ది. అండ్ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికి కూడా మీకు ఎక్కడ మీ బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి, ఎక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చాలా టిప్స్ చెప్తాను. అండ్ టైమ్ టేబుల్ ఇవ్వడం వల్ల మీకు డే వైస్ ఏ విధంగా మీరు టైమ్ టేబుల్ యూజ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమవుద్దనమాట. సో దిస్ ఈస్ ఆల్ వెరీ యూస్ఫుల్ మీ అందరికీ. ఇంకొకటి ఏంటంటే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ ఎగ్జామ్స్ మీద కంప్లీట్‌గా ఫోకస్ చేయబడుతుంది ఈ ఛానల్‌లో. సో ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ అండ్ రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో
ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళందరికీ ఈ ఛానల్లో ఉండే క్వశ్చన్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే కంప్లీట్ సిరీస్ ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ ఆఫ్ రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్. ఈ కంప్లీట్ సిరీస్ మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది ఫర్ ఫ్రీ అనమాట. సో మీరు ఎక్కడ ఏది డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో దట్ మీ అందరికీ ఎడ్యుకేషన్ మీ అందరికీ ఈజీగా అవైలబుల్ అవ్వాలి అండ్ ఈజీగా మీరు చేయాలి అని చెప్పేసి దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఐ హోప్ దట్ దిస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ప్రాక్టీస్ యువర్ క్వశ్చన్స్. చాలా మీకు నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూశాను, చాలా వేరే వేరే ఛానల్స్లో మీ అందరికీ కాన్సెప్ట్స్ అనేవి చెప్పేస్తారనమాట. బట్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయించడం చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఎందులో క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ కాన్సెప్ట్స్ని నేర్చుకుందాము. ఎయిదర్ రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ కూడా ఎలా మీరు కాన్సెప్ట్ని నేర్చుకోవాలనేది కూడా నేను క్వశ్చన్స్ బట్టి చెప్పేస్తూ ఉంటాను. సో మీరు దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఎ వెరీ ఫెచింగ్. ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత తొందరగా జాబ్ అనేది వస్తుంది. అండ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఎందుకంటున్నాను అంటే మనం ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ రెండు సాల్వ్ చేస్తున్నాం కాబట్టి అది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కాబట్టి మనం అన్ని కాన్సెప్ట్స్ని ఎక్కడ ఏది వదలకుండా మీకు అవైలబుల్గా ఇవ్వడమే ఈ ఛానల్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్ మీ అందరికీ. సో ఈరోజు మనం మన నెక్స్ట్ క్లాస్ని స్టార్ట్ చేయబోతున్నాం ఆఫ్ టార్గెట్ ఎస్బీఐ 2025. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ అందరికీ ఈ ఎఫర్ట్స్ నచ్చినట్టయితే. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అవర్ ఫస్ట్ క్వశ్చన్. సో ఈరోజు మనం రీజనింగ్ క్వశ్చన్ చేయబోతున్నాము. రీజనింగ్ ఫస్ట్ క్వశ్చన్. సో ఇది ఈ మొత్తం ఒక రీజనింగ్ క్వశ్చన్ అనమాట. దీనికి ఇది ఒక ఎస్బీఐ పిఓ ఆర్ క్లర్క్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ అనమాట. ఎస్బీఐ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్. సో దీనికి మీరు 10 minutes ఆఫ్ టైం ఇవ్వండి. అండ్ ఇది ఒక హై లెవెల్ క్వశ్చన్. ఇది ఒక హై లెవెల్ క్వశ్చన్. అరౌండ్ ఒకవేళ మీరు క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగితే మీకు 8 to 9 మార్క్స్కి ఈ క్వశ్చన్ని అడుగుతారు. పిఓ అండ్ క్లర్క్ చూడడానికి చాలా ఈజీగా 4-5 లైన్స్లో ఉంది. బట్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దాని అన్నిటిని సాల్వ్ చేయడానికి ఎయిదర్ 10 to 15 minutes టైం అనేది పడుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ని చదవండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నాతో పాటు ఎవరికైతే రాలేదో వాళ్ళు సాల్వ్ చేయండి. ఎవరికైతే వచ్చిందో వాళ్ళు కూడా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు హింట్స్ ఎలా రాసుకోవాలి అనేది మీకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ పాజ్ ద క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నాతో పాటు మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయండి. సో ఐ హోప్ దట్ మీరు అందరూ ఈ టైంలో క్వశ్చన్ని పాజ్ చేసి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ చదివి సాల్వ్ చేశారు అని అనుకుంటున్నాను. చేయకపోతే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. మనం అందరం కలిసి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ హింట్స్ రాసుకోవడానికి ఒక పార్టీషన్ అనేది క్రియేట్ చేసుకుందాము. ఏమంటున్నాడు? స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ అంటున్నాడు. 7 pressure cookers are arranged from left to right according to the capacity from maximum 20 liters to minimum of 3 liters. సో 7 ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి అండ్ అవి లెఫ్ట్ నుంచి అరేంజ్ చేశారు. ఎలా? డిక్రీజింగ్ ఆర్డర్లో. లైక్ లెఫ్ట్లో ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ రైట్కి వచ్చేటప్పటికి డిక్రీజింగ్ ఆర్డర్లో తగ్గిపోతూ ఉంటాయి అంటున్నాడు. డిక్రీజింగ్ ఆర్డర్లో. అండ్ మాక్సిమం కెపాసిటీ అంతా 20 లీటర్స్ నుంచి మాక్సిమం కెపాసిటీ 3 లీటర్స్ దాకా. మినిమం కెపాసిటీ 20 అండ్ 3 ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎందుకంటే మాక్సిమం 20 అన్నాడు, 20 కన్నా ఎక్కువ లేదు. సో 20 మాక్సిమం. అండ్ మినిమం ఆఫ్ 3 లీటర్స్ని 3 కన్నా తక్కువ లేదు అంటున్నాడు. సో 3 and 20 విల్ బి ఇంక్లూడెడ్. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ క్లూ ఆఫ్ ద క్వశ్చన్. 7 ప్రెషర్ కుక్కర్స్ డిక్రీజింగ్ ఆర్డర్లో 20 నుంచి 3 లీటర్స్కి అరేంజ్ చేయబడ్డారు అని చెప్తున్నాడు. సెకండ్ పాయింట్ ఏమంటున్నాడో చూద్దాం. ఆల్ ద నంబర్స్ ఆర్ ఇన్ హోల్ నంబర్ వాల్యూ. సో ఏవైతే ఈ నంబర్స్ ఉన్నాయో, ఈ మాక్సిమం లీటర్స్ కెపాసిటీస్ ఉన్నాయో అవన్నీ హోల్ నంబర్ వాల్యూ అంటున్నాడు. కాబట్టి దెర్ ఇస్ నో 1/4, 1/2, 3/4, 6/7 ఇలా ఫ్రాక్షన్స్ అయితే మీకు ఖచ్చితంగా రావు అంటున్నాడు. దెర్ ఆర్ నో ఫ్రాక్షన్స్, దెర్ ఆర్ నో డెసిమల్ పాయింట్స్ అనేది చెప్తున్నాడు. హోల్ నంబర్ వాల్యూస్ అంటున్నాడు కాబట్టి మీకు హోల్ నంబరే ఉండాలి, అన్ని అన్ని వాల్యూస్. ద కుక్కర్ విత్ లీస్ట్ కెపాసిటీ కుక్కర్ ఏదైతే ఉందో, లీస్ట్ కెపాసిటీ అంటే మీకు ఖచ్చితంగా అది రైట్ మోస్ట్ ఎండ్లో ఉంటుంది. రైట్ మోస్ట్ ఎండ్లో ఉన్న కెపాసిటీ ఒక కుక్కర్ ఎంత వాల్యూ అంటే ద కుక్కర్ విత్ లీస్ట్ కెపాసిటీ ఈజ్ హాఫ్ than the one which contains just more capacity than m. సో m ఒక ఇలా అరేంజ్ చేసినప్పుడు 1 2 3 4 5 6 7 ఇలా అరేంజ్ చేసినప్పుడు m కన్నా జస్ట్ ఎక్కువ ఉన్న కెపాసిటీ ఆఫ్ కుక్కర్ ఏదైతే ఉందో రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి, సారీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి m కి రైట్ సైడ్ ఉంటుంది.
కానీ మనం మనం చూస్తే బోర్డ్‌కి లెఫ్ట్ సైడ్ ఉంటదనమాట. మనకి. సో, మనకి లెఫ్ట్ కాబట్టి ఎమ్ కన్నా జస్ట్ పక్కన ఉన్న కెపాసిటీ ఉన్న కుక్కర్ వాల్యూ ఎంతయిద్ది అంటే, ఎమ్ కన్నా జస్ట్ పైన ఉన్న కుక్కర్ వాల్యూకి హాఫ్ చేస్తే మీకు లీస్ట్ కెపాసిటీ ఆఫ్ కుక్కర్ అనేది రావాలి. లీస్ట్ కెపాసిటీ ఆఫ్ కుక్కర్ అనేది రావాలి అంటే ఈ రైట్ మోస్ట్ కుక్కర్ కెపాసిటీ ఎంతుంటది అంటే ఎమ్ కన్నా జస్ట్ ఎక్కువ ఉన్న కెపాసిటీ ఆఫ్ కుక్కర్‌కి హాఫ్ చేస్తే మీకు లీస్ట్ కెపాసిటీ కుక్కర్ అనేది వస్తుంది అంటున్నాడు. దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ట్రికీ అండ్ దీన్ని మీరు ఖచ్చితంగా కరెక్ట్‌గా అనలైజ్ చేయాలి. ద కుక్కర్ విత్ లీస్ట్ కెపాసిటీ అంటే రైట్ మోస్ట్ పార్ట్. ఈ లీస్ట్ కెపాసిటీ ఆఫ్ కుక్కర్ యొక్క వాల్యూ ఎంతొస్తది అంటే ఈస్ హాఫ్ దాన్ ద వన్ విచ్ కంటైన్స్ జస్ట్ మోర్ కెపాసిటీ దాన్ ఎమ్. ఎమ్ కన్నా జస్ట్ ఎక్కువ అంటే పక్కన ఉంటది. ఎమ్ కన్నా జస్ట్ ఎక్కువ ఉన్న కెపాసిటీ ఆఫ్ కుక్కర్‌కి హాఫ్ చేస్తే లీస్ట్ కెపాసిటీ ఆఫ్ కుక్కర్ అనేది వస్తుంది అంటున్నాడు. సో దిస్ పాయింట్ ఈస్ అ బిట్ ట్రికీ. కొంచెం జాగ్రత్తగా మీరు అనలైజ్ చేయాలి ఈ పాయింట్ ఆఫ్ ఈ టర్మ్‌ని. ఓకే. సో యాహ్! నెక్స్ట్ కుక్కర్ కుక్కర్ ఎస్ ఇస్ కుక్కర్ ఎస్ కెపాసిటీ is equal to the difference of W and P which is thrice capacity than the least capacity కుక్కర్ అంటున్నాడు. సో కుక్కర్ ఎస్ కెపాసిటీ అనేది కుక్కర్ ఎస్ కెపాసిటీ ఎంత? సో ఏమంటున్నాడు థర్డ్ పాయింట్ కుక్కర్ ఎస్ యొక్క కెపాసిటీ ఎంత అయింది ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ ఆఫ్ డబ్ల్యూ అండ్ పి యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది డబ్ల్యూ అండ్ పి విచ్ ఈజ్ అంటే ఎవరు పి ఇక్కడ సో పి ఈజ్ ఈక్వల్ టు థ్రైస్ కెపాసిటీ దెన్ ద లీస్ట్ కెపాసిటీ ఆఫ్ కుక్కర్ సో 3 టైమ్స్ ఆఫ్ లీస్ట్ కెపాసిటీ ఆఫ్ కుక్కర్ చేస్తే పి యొక్క వాల్యూ అనేది వస్తుంది అంటున్నాడు సో దిస్ ఇస్ వన్ మోర్ ఇన్పుట్ అనమాట డబ్ల్యూ కంటైన్స్ మోర్ కెపాసిటీ దాన్ పి అంటున్నాడు సో ఇక్కడ ఏం రాస్తాము డబ్ల్యూ మైనస్ పి చేస్తే మీకు ఎస్ అనేది రావాలి అండ్ డబ్ల్యూ ఇస్ గ్రేటర్ దాన్ పి అంటున్నాడు సో డబ్ల్యూ అనేది ఈ రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది పీకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది డబ్ల్యూ అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నాడు డబ్ల్యూ మైనస్ ఎస్ చేస్తే మీకు పి రావాలి అంతే కదా cooker S is equal to the difference of W and P, which is thrice the capacity of A. W contains more capacity than P. Capacity of S and W is odd number. So W and S, W comma S ఏమున్నాయి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అంటున్నాడు సో డిఫరెన్స్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఖచ్చితంగా పి అనేది ఏంటి ఈవెన్ నంబర్ అయి ఉండాలి ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఏంటి ఒక ఈవెన్ నంబర్ టూ ఆడ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఒక ఈవెన్ నంబర్ వస్తుంది కాబట్టి సో పి అనేది ఈవెన్ నంబర్ అయి ఉండాలి ఓకే డబ్ల్యూఎన్ఎస్ ఆడ్ నంబర్స్ ఉండాలి సో పి యొక్క వాల్యూస్ మనం తీసుకుంటే మనకి పి ఈవెన్ నెంబర్ అయి ఉండాలి అంటే ఇంకొకటి ఏంటి మనకి పి ఈవెన్ నెంబర్ అయి ఉండాలి పి త్రీకి మల్టిపుల్ అయి ఉండాలి సో మనం ఇక్కడ త్రీ మల్టిపుల్స్ రాసుకున్నాం అనుకోండి దాని తర్వాత దాంట్లోంచి ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది సో 3 6 9 12 15 18 ఇక్కడే 3 నుంచి 20 వరకు అండ్ పి ఈవెన్ నెంబర్ అవ్వాలి అంటే పి 3 అవ్వదు పి 9 అవ్వదు పి 15 అవ్వదు సో పి యొక్క వాల్యూ 6 12 అండ్ 18 అవుతాయి ఒకవేళ పి 6 తీసుకుంటే మీకు పి/3 చేస్తే లీస్ట్ కెపాసిటీ రావాలి సో పి/3 ఎంత 6/3 2 అవుద్ది సో 2 లీస్ట్ కెపాసిటీ అవుద్దా అంటే అవ్వదు ఎందుకంటే లీస్ట్ కెపాసిటీ స్టార్ట్ అయ్యేదే 3 నుంచి సో పి 6 అయ్యే ఛాన్సెస్ కూడా లేవు ఎయిదర్ పి మీకు ఏమవ్వాలి పి ఎయిదర్ 12 ఉండాలి ఆర్ పి ఎయిదర్ 18 ఉండాలి సో పి 12 ఆర్ 18లో కూడా మనం చెక్ చేద్దాం ఒకవేళ పి 18 అయితే మీకు పి ఏం చెప్పింది పి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ మైనస్ ఎస్ అన్నాడు సో పి ఒకవేళ 18 అయితే డబ్ల్యూ మైనస్ ఎస్ ఈ రెండు ఆడ్ నెంబర్స్ అవ్వాలి ఆడ్ నెంబర్స్ మీకు ఉన్న ఛాన్సెస్ ఏంటి 18 పి 18 అయితే డబ్ల్యూ ఖచ్చితంగా 18 కన్నా ఎక్కువ ఉండాలి సో మీకు 19 అండ్ 20 ఉన్నాయి కాబట్టి 20 రాదు బికాస్ 20 ఇస్ నాట్ ఆడ్ నెంబర్ సో 19 ఒక్కటే మీకు డబ్ల్యూకి ఉండే ఛాన్స్ 19 అయితే ఎస్ వాల్యూ ఎంత అయింది 1 అయిపోద్ది కానీ మీకు స్టార్ట్ అయ్యేది లీస్ట్ కెపాసిటీ 3 లీటర్స్ నుంచి సో ఎస్ 1 అయ్యే ఛాన్స్ కూడా ఉండదు సో పి 18 అన్న కాన్సెప్ట్ కూడా ఖచ్చితంగా టోటల్గా రాంగ్ అవుతుంది సో పి వాల్యూ ఖచ్చితంగా 12 అవ్వాలి సో పి 12 అయితే మీకు లీస్ట్ కెపాసిటీ ఎంత అయింది లీస్ట్ కెపాసిటీ ఆఫ్ కుక్కర్ 12/12
3, which is 4 liters. 4 liters ఏ లీస్ట్ అవుద్ది అండ్ P12 అవుద్ది. సో దీస్ ఆర్ ద టూ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట దీంట్లోంచి మనం తీసుకునే కాన్సెప్ట్ బట్టి కాన్సెప్ట్ నుంచి. సో ఇంకొకటి ఏమంటున్నాడు, క్యూ కంటైన్స్ మోర్ కెపాసిటీ దాన్ పి బట్ లెస్ దాన్ డబ్ల్యూ. సో క్యూ అనేది కంటైన్స్ మోర్ కెపాసిటీ దాన్ పి అండ్ లెస్ దాన్ డబ్ల్యూ. సో ఇది ఒక మేజర్ ట్రిక్. సో మనకి ఏం తెలిసింది, నెక్స్ట్ దాంట్లో మనం చూస్తే మనకి ఏం తెలిసింది, P12 లీస్ట్ 4 తెలిసింది. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే P వాల్యూ ఎంత, 12, అండ్ లీస్ట్ కెపాసిటీ ఆఫ్ హుక్కర్ ఎంత, 4 అని తెలిసింది. మనకి ఇంకోటి ఏం తెలుసు, P ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ మైనస్ ఎస్ అని తెలుసు. సో డబ్ల్యూ మైనస్ ఎస్, అండ్ డబ్ల్యూ అండ్ ఎస్ రెండు ఆడ్ నెంబర్స్ ఉండాలి. సో P అండ్ 12 కదా, సో మనం ఇక్కడ ఆడ్ నెంబర్స్ రాసుకుందాం అనుకోండి, 3, 5, 7, 9, 11, 13, 15, 17. సో ఇవి మనకి ఆడ్ నెంబర్స్, 3 to 20 మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ ఇవి. సో దీంట్లో మీకు ఉండే వాల్యూస్ ఏమవుతాయి, డబ్ల్యూ అండ్ ఎస్కి చూసుకుందాం. డబ్ల్యూ అండ్ ఎస్ ఇలా రాసుకుంటే డబ్ల్యూ ఇస్ గ్రేటర్ దెన్ ఎస్ అన్నాడు కాబట్టి డబ్ల్యూ ఎక్కువ వాల్యూ రావాలి, ఎస్ తక్కువ రావాలి. సో మనకి ఒకవేళ డబ్ల్యూ 19 అయింది అనుకోండి, 19 మైనస్ 12 చేస్తే 7. డబ్ల్యూ డబ్ల్యూ 19 అయితే ఎస్ 7 ఉండాలి, డిఫరెన్స్ 12 ఉండాలి. ఒకవేళ డబ్ల్యూ 17 అయితే ఎస్ 5 ఉండాలి. సో మీకు డిఫరెన్స్ 12 అనేది వస్తుంది. ఒకవేళ 15 అయితే 3 రావాలి, విచ్ డిఫరెన్స్ 12. సో డబ్ల్యూఎస్ యొక్క పాసిబిలిటీస్ ఈ మూడు పాసిబిలిటీస్ ఉన్నాయి, 19, 7, 17, 5, 15 అండ్ 3. కానీ మీకు ఏం చెప్పాడు, లీస్ట్ 4 ఉంది అన్నాడు. కానీ మనం 15 అండ్ 3 తీసుకుంటే లీస్ట్ 3 వచ్చేస్తుంది, విచ్ ఇస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ రాంగ్ అన్నమాట. సో దీన్ని మనం రబ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇది తీసేయచ్చు. సో ఈ మొత్తాన్ని మనం తీసేయచ్చు. సో డబ్ల్యూ 19 ఒక కాన్సెప్ట్, అండ్ 7, 17 అండ్ 5. ఇప్పుడు మనకి ఏం తెలిసింది ఈ రెండిట్లో, P12 లీస్ట్ 4. సో డబ్ల్యూ మీకు ఎయిదర్ 19 అవ్వచ్చు ఆర్ 17 అవ్వచ్చు, అండ్ ఎస్ వాల్యూ ఎయిదర్ 7 అవ్వచ్చు ఆర్ 5 అవ్వచ్చు. ఓకే, అండ్ మీకు ఇంకొకటి ఏం తెలుసు, ఎం కన్నా జస్ట్ ఎక్కువ లీస్ట్కి ఇక్కడ మనం రాసుకున్నాం కదా, ఎం కన్నా జస్ట్ ఎక్కువ ఉండే వాల్యూ ఎంత అయింది, హాఫ్ చేస్తే వాళ్ళకి లీస్ట్ వాల్యూ వస్తుంది అంటున్నాడు. సో మనకి లీస్ట్ ఎంత తెలుసు, 4 తెలుసు. సో ఈ లీస్ట్ని డబుల్ చేస్తే ఎం కన్నా జస్ట్ ఎక్కువ వాళ్ళ కెపాసిటీ అనేది తెలుస్తుంది. సో ఎం కన్నా జస్ట్ ఎక్కువ వాళ్ళ కెపాసిటీ ఎంత, 8 లీటర్స్. ఎందుకంటే లీస్ట్ 4 కాబట్టి 4 టైమ్స్ 2 చేస్తే మీకు ఎం కన్నా జస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళ కెపాసిటీ 8 లీటర్స్ అనేది తెలిసింది. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఇదొకటి తెలుసు మీకు, ఇదొకటి తెలుసు, ఇదొకటి తెలుసు, ఇది ఇవే మనకి మేజర్ థింగ్స్ అన్నమాట. ఒకవేళ మీరు ఇక్కడ చూసుకోండి, ఇందులో మీరు ఒకవేళ మీరు ఎస్ 7 తీసుకున్నారనుకోండి, ఎస్ 7 ఒక పాసిబిలిటీ, ఎస్ 5 ఒక పాసిబిలిటీ. ఎస్ 7 తీసుకుంటే, ఎస్ కెపాసిటీ 7 తీసుకుంటే ఎస్ కన్నా జస్ట్ ఎక్కువ 8 రావాలి. కానీ ఎస్ కన్నా జస్ట్ ఎక్కువ ఎవరు, 8 హోల్ నెంబర్స్ బట్టి. కానీ మనకి ఇక్కడ ఏం తెలుసు, ఎం కన్నా జస్ట్ ఎక్కువ 8 అని తెలుసు. ఎం కన్నా జస్ట్ ఎక్కువ 8 తెలిసి ఎం కెపాసిటీ ఎంత ఉండాలి, 7 నుంచి తక్కువ అయి ఉండాలి. 7 నుంచి లెస్ దెన్ 7 అయి ఉండాలి, 7 ఆర్ లెస్ దెన్ 7 అయి ఉండాలి. ఒక ఎస్ ఇక్కడ మనం ఎస్ 7 తీసుకుంటే ఈ కాంట్రడిక్ట్, ఇక్కడ 7, ఇక్కడ ఎం 7 వస్తుంది. ఒకవేళ ఎస్ తీసుకుంటే ఎస్ పక్కన జస్ట్ పక్కన 8 కెపాసిటీ రావాలి, కానీ ఎం జస్ట్ పక్కన 8 వస్తుంది. సో ఎస్ 7 ఉండే కెపాసిటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాంగ్ అవ్వాలి కదా. ఎం ఇక్కడ ఎం కన్నా జస్ట్ పక్కన 8 కాబట్టి ఎస్ కన్నా ఎస్ 7 తీసుకుంటే ఎస్ కన్నా జస్ట్ పక్కన 8 రావాలి, డిక్రీజింగ్ ఆర్డర్లో ప్లేస్ చేశారు కాబట్టి. కానీ మనకి ఎం కన్నా పక్కన ఉంది. సో ఎం కన్నా పక్కన 8 అయితే ఎస్ కన్నా పక్కన 8 రావాలి, విచ్ ఇస్ గోయింగ్ టు బి కాంట్రడిక్టరీ. పోనీ ఇక్కడ మనం 6 వేసుకున్నాం అనుకోండి, ఎస్ 6 వస్తుంది అంటే ఎం కన్నా జస్ట్ పక్కన 7 రావాలి, దాని పక్కన 8 రావాలి.
ఒకవేళ M6 తీసుకుంటే, M7 తీసుకుంటే ఆ కాంట్రడిక్షన్ అనేది వస్తుంది. M6 తీసుకుంటే M కన్నా జస్ట్ పక్కన 7 రావాలి విచ్ ఇస్ S. కానీ ఎస్ పక్కన ఇక్కడ మన క్వశ్చన్ ఏం చెప్పాడు? M పక్కనే ఉన్న వాల్యూకి లీస్ట్ వాల్యూ వచ్చింది అంటున్నాడు. సో ఈ మొత్తం కేస్ అనేది రాంగ్ అయిపోతుంది. S7 తీసుకుంటే. సో S అనేది 5 ఒక్కటే పాసిబిలిటీ అన్నమాట. సో S 5 ఒక్కటే S కి పాసిబిలిటీ ఉంది. సో దాన్ని బట్టే మనం క్వెషన్‌ని సాల్వ్ చేయాలి. మిగతా కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి తప్పైపోతున్నాయి. యెస్ 7 ఉండే కేస్ అనేది రాంగ్ అయిపోతుంది. యెస్ 7 రాంగ్ అయితే W19 అనే కేస్ అనేది కూడా రాంగ్ అయిపోద్ది. సో మనం ఇక్కడ ఈ 7ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7. సో మనకేం తెలుసు లీస్ట్ కెపాసిటీ 4 అని తెలుసు. లీస్ట్ కెపాసిటీ 4 అని తెలుసు. అండ్ ఎస్ వాల్యూ ఎంత 5. 4 కన్నా జస్ట్ పైనే 5 వస్తది. ఇక్కడ 5 ఇక్కడ ఎస్ వస్తది. మనకి ఇంకోటి ఏం తెలుసు W17 తెలుసు అండ్ P12 తెలుసు అండ్ ఇక్కడ మనకి ఇంకోటి ఏం తెలుసు P కన్నా Q P కన్నా ఎక్కువ ఉంటది బట్ W కన్నా తక్కువ ఉంటది అని తెలుసు. సో మనకి ఇక్కడ నుంచి పెట్టుకుంటే W17 కాబట్టి 17 ఇక్కడ పెట్టుకుంటే W ఇక్కడ పెట్టుకుంటే P ఇక్కడ 12 అండ్ మధ్యలో క్యూ వాల్యూస్ ఏమొస్తాయంటే మీకు ఎయిదర్ 13, 14, 15 ఆర్ 16 వస్తాయి. అండ్ మీకు ఇంకోటి ఏం తెలుసు M కన్నా జస్ట్ ఎక్కువ 8 కెపాసిటీ రావాలి. సో ఇక్కడ M పెట్టుకుంటే M కన్నా జస్ట్ ఎక్కువ 8 కెపాసిటీ వస్తుంది. సో M కెపాసిటీ అంతా మీకు ఎయిదర్ 6 ఆర్ 7 అనే వాల్యూస్ వస్తాయి అండ్ 4 అనేది లీస్ట్ కెపాసిటీ. సో దిస్ ఈజ్ యువర్ ఎంటైర్ క్వశ్చన్ అన్నమాట. ఇదేం కాదు ఇక్కడ నుంచి స్టార్టింగ్. సో దిస్ ఈజ్ యువర్ ఎంటైర్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ యువర్ హోల్ క్వశ్చన్. ఈ మొత్తం క్వశ్చన్లో మీకు ఓన్లీ కొన్ని కాన్సెప్ట్సే వాడు ఇచ్చాడు. లైక్ మీకు ఓన్లీ 1, 2, 3, 4 అండ్ 5 ఈ 5 ఇంకో కెపాసిటీస్ ఇచ్చాడు 5 కుక్కర్స్వి. మిగతా రెండు కుక్కర్స్ యొక్క కెపాసిటీస్ మాత్రమే ఇచ్చాడు. బట్ హీ హాస్ నాట్ గివెన్ ఎనీ నేమింగ్ ఫర్ దట్ 4 అండ్ 8 లీటర్స్ ఆఫ్ కుక్కర్. అండ్ మిగతావి క్యూ అండ్ ఎంకి మీకు పాసిబిలిటీస్ వస్తాయి వాళ్ళ కెపాసిటీస్వి. సో దిస్ ఈస్ యువర్ ఎంటైర్ ఎస్బీఐ క్వశ్చన్ అండ్ దిస్ క్వశ్చన్ ఇస్ రియలీ వండర్ఫుల్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ అనేవి వస్తాయి అండ్ మంచిగా మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేయొచ్చు. ఇది పాసిబిలిటీస్ చాలా వస్తాయి కానీ మీరు ఎగ్జామ్లో ఈ విధంగా సాల్వ్ చేస్తే మీకు పాసిబిలిటీస్ తక్కువ వస్తాయి అన్నమాట. వెరీ లీస్ట్ పాసిబిలిటీస్ వస్తాయి. ఇదే మెయిన్. అండ్ మనం ఎక్కడ ఓన్లీ వన్ పాసిబిలిటీతో మనం క్వశ్చన్ని సాల్వ్ చేస్తాము. బికాస్ మనం ఈ 7 ఇక్కడ మనకి ఇక్కడ దాకా మనకి రెండు పాసిబిలిటీస్ పాసిబిలిటీస్ మనకు ఒకటి వస్తాయి అండ్ W అండ్ S పాసిబిలిటీస్ వస్తాయి. సో ఈ రెండింటిని మనం మినిమైజ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. పాసిబిలిటీస్లో మనం 12ని ఫిక్స్ చేసాము మిగతా పాసిబిలిటీస్ తీసేసి. దాని తర్వాత W&Sకి చాలా పాసిబిలిటీస్ వస్తాయి. దాంట్లో నుంచి మనం అవాయిడ్ చేసుకుంటూ ఈ రెండు పాసిబిలిటీస్ వచ్చినాయి. వచ్చిన తర్వాత దీన్ని కూడా మనం ఈ స్టేట్మెంట్ నుంచి కాంట్రడిక్ట్ చేసుకుంటూ ఒక పాసిబిలిటీకి తీసుకొచ్చిన తర్వాత మనం క్వశ్చన్ని సాల్వ్ చేస్తామన్నమాట. ఇట్స్ నాట్ లైక్ మనం రెండు పాసిబిలిటీస్ వేసేసుకున్నాము. మనం ఫస్ట్ మొత్తం డిక్రీజ్ చేసుకుని ఒక్క పాసిబిలిటీ బట్టి క్వశ్చన్ వేసాము. హార్డ్లీ మీకు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో 10 మినిట్స్ పట్టింది. ఇఫ్ యూ డూ ప్రాపర్లీ ఈ విధంగా అనలైజ్ చేస్తే మీకు ఇప్పుడు సాల్వ్ చేయడానికి ఎయిదర్ మీకు 15 మినిట్స్ అయినా పట్టుండొచ్చు. బట్ ఎగ్జామ్లో మీకు చాలా తక్కువ టైం అనేది పడుతుంది. ఒకసారి మీరు ఇలాంటి మోడల్స్ ఎక్కువ చేసినప్పటి నుంచి మీకు ఇలాంటి ప్రాక్టీస్ ఎక్కువ అయితే మీకు ఖచ్చితంగా మంచిగా ఇలాంటి క్వశ్చన్స్ని ఇంకా బాగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో యా దిస్ ఈజ్ అవర్ రీజనింగ్ క్వశ్చన్. ఈరోజు నేను రీజనింగ్ క్వశ్చన్ ఒకటి తీసుకొచ్చాను బికాస్ దిస్ వాజ్ ఎస్బీఐ పిఓ అండ్ క్లర్క్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ కాబట్టి టైం ఎక్కువ పట్టింది కాబట్టి మనం ఒక్క క్వశ్చన్ని మాత్రమే సాల్వ్ చేసాము. బట్ నెక్స్ట్ నుంచి నేను మిగతా సబ్జెక్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్రెడీ మనం మిగతా సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేసి పాత క్లాసెస్ని ఆల్రెడీ చాలా చేసామన్నమాట. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఆ పాత క్లాసెస్ని కూడా ఒకసారి మీరు రివైజ్ చేయండి. బికాస్ ఇంకా మీకు చాలా తక్కువ టైం ఉంది ఎస్బీఐ ఆర్ ఎస్బీఐ పిఓ ఆర్ క్లర్క్ ఏ ఎగ్జామ్కైనా. సో ఖచ్చితంగా మీకు సెలెక్షన్ అవ్వాలి అని అనుకుంటూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఈ కొత్త కాన్సెప్ట్ ఆఫ్ పీవైక్యూ బ్యాచ్
ఎలా ఉంది మీకు ఎస్బీఐ టార్గెట్ ఎస్బీఐ బ్యాచ్లోనే ఈ కొత్త పీవైక్యూ కాన్సెప్ట్ ఎలా ఉంది అండ్ మీకు ఎలా అర్థమవుతుంది క్వశ్చన్ లెవెల్ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి కామెంట్ చేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను బికాజ్ ఇలాంటి ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ అనేవి నేను మీకు తీసుకొస్తాను సో యా దిస్ ఇస్ ఇట్ ఫర్ ద క్లాస్ టుడే అండ్ హ్యావ్ ఎ నైస్ డే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో మీకు ఒక టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది. ఆ టెలిగ్రామ్ మీరు జాయిన్ అయితే మీకు మనం అక్కడ డిస్కస్ చేయొచ్చు. మిగతా డౌట్స్ ఉన్న క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, టఫ్ లెవెల్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, మీకేమైనా టఫ్‌గా అనిపిస్తే అలాంటి మోడల్‌లో ఇంకా క్వెషన్స్ నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో దట్ మీకు ఆ కాన్సెప్ట్స్ మీద భయం అనేది పోద్ది అండ్ యూ విల్ బీ ఫీలింగ్ కాన్ఫిడెంట్ ఫర్ దట్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ అన్నమాట. సో ప్లీజ్ డూ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ and for timely discussion manandaram. So yeah, this is for the day and thank you guys and have a nice day.